వెల్కమ్ టు ఎస్ఆర్ఎం ట్యూటర్స్. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 6, 2026 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ తెలుసుకుందాం. జాతీయ అంశాలు మరియు ప్రభుత్వ పథకాలు. నేషనల్ అండ్ స్కీమ్స్. 1. సమీకృత భూ రికార్డుల నిర్వహణ మరియు రిజిస్ట్రేషన్ కోసం భూభారతి పోర్టల్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఏ. ఆంధ్రప్రదేశ్, బి. కర్ణాటక, సి. తెలంగాణ, డి. పంజాబ్. సమాధానం సి. తెలంగాణ. భూ రికార్డుల నమోదు మరియు నిర్వహణను సరళతరం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం భూభారతి పోర్టల్ను ప్రవేశపెట్టింది. ఇటీవల తెలంగాణకు చెందిన చపాత మిర్చీకి జీఐ ట్యాగ్ లభించింది. 2. భారతదేశంలో మొట్టమొదటిసారిగా కుల ఆధారిత సామాజిక ఆర్థిక సర్వే కాస్ట్ బేస్డ్ సోషియో ఎకనామిక్ సర్వేను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఏ. బీహార్, బి. పంజాబ్, సి. ఉత్తరప్రదేశ్, డి. రాజస్థాన్. సమాధానం బి. పంజాబ్. వివరణ: పంజాబ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొట్టమొదటి కుల ఆధారిత సామాజిక ఆర్థిక సర్వేను చేపట్టింది. పంజాబ్ను భారతదేశపు గోధుమ గిన్నె అని కూడా పిలుస్తారు. 3. నమో డ్రోన్ దీదీ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఏ. కర్ణాటక, బి. మహారాష్ట్ర, సి. గుజరాత్, డి. కేరళ. సమాధానం ఏ. కర్ణాటక. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి మహిళ సంఘాలకు శిక్షణ ఇవ్వడంలో కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. ప్రశ్న 4. మిషన్ ఇంద్రధనుష్ దేనికి సంబంధించిన పథకం? ఏ. బ్యాంకింగ్ సంస్కరణయు, బి. సముద్ర భద్రత, సి. వ్యాక్సినేషన్ అంటే టీకాకరణ, డి. అంతరిక్ష పరిశోధన. సమాధానం సి. వ్యాక్సినేషన్. 2014లో ప్రారంభించబడిన ఈ పథకం పిల్లలకు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. 5. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2026 ప్రకారం ఏ నగరాన్ని ఏకైక రాజధానిగా గుర్తించడానికి లోక్సభ ఆమోదం తెలిపింది? ఏ. విశాఖపట్టణం, బి. కర్నూలు, సి. అమరావతి, డి. విజయవాడ. సమాధానం సి. అమరావతి. అమరావతిని ఏకైక రాజధానిగా చట్టబద్ధంగా గుర్తించే ప్రతిపాదనను లోక్సభ ఆమోదించి రాజ్యసభకు పంపారు. అంతర్జాతీయ అంశాలు. ఇంటర్నేషనల్ ఎఫైర్స్. 1. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రపంచ బ్యాంక్ ఏ దేశంతో కొత్తగా 5 ఏళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఏ. నేపాల్, బి. శ్రీలంక, సి. బంగ్లాదేశ్, డి. మాల్దీవులు. సమాధానం బి. శ్రీలంక. తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకకు కోలుకోవడానికి ప్రపంచ బ్యాంక్ 5 ఏళ్ల పరిమితితో కూడిన మద్దతు ప్రణాళికను ప్రకటించింది. 7. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఏ జలసంధి భద్రతపై ఓటింగ్ వాయిదా పడింది? ఏ. మరక్కా జలసంధి, బి. హార్ముజ్ జలసంధి, సి. బాబ్ ఎల్ మాందేబ్, డి. పాలక్ జలసంధి. సమాధానం బి. హార్ముజ్ జలసంధి. హార్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రక్షణ కోసం ప్రతిపాదించిన తీర్మానంపై సభ్యదేశాల మధ్య విభేదాల వల్ల ఓటింగ్ ఆలస్యమైంది. 8. ఆర్థిక, బ్యాంకింగ్. ఎకానమీ, బ్యాంకింగ్. 8. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారికి సహాయం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించిన ఏఐ చాట్బాట్ పేరు ఏమిటి? ఏ. ట్యాక్స్ మిత్ర, బి. కరసాథి, సి. ఆదాయ సహాయక్, డి. ట్యాక్స్ చాట్. సమాధానం బి. కరసాథి. పన్ను చెల్లింపుదారుల సందేహాలను 24/7 నివారించడానికి మరియు ప్రక్రియను సరళతరం చేయడానికి ఆదాయపు పన్ను శాఖ దీన్ని ప్రారంభించింది. 9. 1 ఏప్రిల్ 2026 నుండి బీమా కంపెనీలన్నీ ఏ ప్రమాణాల ప్రకారం నివేదికలు ఇవ్వాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది? ఏ. సెబీ స్టాండర్డ్స్, బి. ఆర్బీఐ రూల్స్, సి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్, డి. గ్లోబల్ ట్యాక్స్ రూల్స్. సమాధానం సి. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. బీమా సంఘంలో పారదర్శకతను పెంచడానికి ఐఆర్డీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ బీమా సంఘంలోని పారదర్శకతను పెంచుతాయి. ఐఆర్డీఏఐ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. 10. నియామకాలు మరియు కమిషన్లు. 10. ఇటీవల ఏ ప్రభుత్వ సంఘం సంస్థ చైర్మన్ అమరేందు ప్రకాష్ రాజీనామా చేయగా కృష్ణకుమార్ సింగ్ తాత్కాలిక చీఫ్గా నియమితులయ్యారు? ఏ. ఓఎన్జీసీ, బి. బీహెచ్ఈఎల్, సి. సెయిల్.
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, డి. గెయిల్. సమాధానం సి. సెయిల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ అమరేందు ప్రకాష్ రాజీనామా చేశారు. దీనితో కృష్ణకుమార్ సింగ్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రశ్న 11. సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నూతన కార్యదర్శిగా ఏప్రిల్ 2026లో ఎవరు నియమితులయ్యారు? ఏ. సంజయ్ జాజు, బి. చంచల్ కుమార్, సి. రాజీవ్ గౌబా, డి. వినయ్ క్వాత్రా. సమాధానం బి. చంచల్ కుమార్. చంచల్ కుమార్ సంజయ్ జాజు స్థానంలో నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 12. ఐఓఎస్ సాగర్ మిషన్ భాగంలో వార్తల్లో నిలిచిన ఐఎన్ఎస్ సునయన ఏ రకానికి చెందిన నౌక? ఏ. సబ్మరీన్, బి. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, సి. ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్, డి. డిస్ట్రాయర్. సమాధానం సి. ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశాల మధ్య సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఐఎన్ఎస్ సునయనాను మోహరించారు. 13. డెంగ్యూ నివారణ కోసం డీసీజీఐ ఇటీవల ఏ టెట్రావాలెంట్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది? ఏ. సర్వావాక్, బి. క్యూడెంగా, సి. ఎడ్ ఫాల్సివాక్స్, డి. డెంగ్ వ్యాక్సిన్. సమాధానం బి. క్యూడెంగా. డెంగ్యూలోని 4 రకాల వైరస్లపై పనిచేసే ఈ వ్యాక్సిన్కు 4 నుండి 60 సంవత్సరాల వారికి ఉపయోగించడానికి అనుమతి లభించింది. 14. క్రీడలు. ప్రతి ఏటా అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏ. ఏప్రిల్ 1, బి. ఏప్రిల్ 6, సి. ఆగస్టు 29, డి. ఏప్రిల్ 5. సమాధానం బి. ఏప్రిల్ 6. సామాజిక మార్పు, శాంతి మరియు అభివృద్ధిని ప్రోత్సహించడంలో క్రీడల పాత్రను గుర్తించడానికి 2013 నుండి ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఏప్రిల్ 6న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. భారత్లో జాతీయ క్రీడా దినోత్సవం ఆగస్టు 29. 15. ఎస్ఏఎఫ్ఎఫ్ అండర్ 2026 ఫుట్బాల్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? ఏ. భారత్, బి. బంగ్లాదేశ్, సి. నేపాల్, డి. భూటాన్. సమాధానం బి. బంగ్లాదేశ్. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన అండర్ 20 ఛాంపియన్షిప్లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. 16. పుస్తకాలు మరియు సంస్కృతి. ప్రశ్న 17. ఆశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఏ పుస్తకాన్ని ఇటీవల మణిపూర్ గవర్నర్ ఆవిష్కరించారు? ఏ. టైడ్స్ ఆఫ్ టైమ్, బి. సబ్ పర్ రామ్ తపస్వీ రాజా, సి. అన్లైక్లీ ప్యారడైజ్, డి. కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్. సమాధానం బి. సబ్ పర్ రామ్ తపస్వీ రాజా. ఈ పుస్తకాన్ని ఆశుతోష్ అగ్నిహోత్రి రాశారు. అలాగే సుధామూర్తి రాసిన టైడ్స్ ఆఫ్ టైమ్ కూడా ఇటీవల వార్తల్లో నిలిచింది. ప్రశ్న 18. రొంగాలీ బీహు పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఏ. మణిపూర్, బి. అస్సాం, సి. మేఘాలయ, డి. నాగాలాండ్. సమాధానం బి. అస్సాం. దీనిని బోహాగ్ బీహు అని కూడా పిలుస్తారు. ఇది అస్సామీ కొత్త సంవత్సరం మరియు వసంతకాలం రాకను సూచిస్తుంది. ఎన్నికల అంశాలు. 18. ఓటర్లకు అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తుల వివరాలను తెలియజేయడానికి ఎన్నికల సంఘం ఈసీఐ ఏ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది? ఏ. నో యోర్ ఓటర్, బి. నో యోర్ క్యాండిడేట్, సి. డిజిటల్ క్యాండిడేట్, డి. ఈ ఓటర్. సమాధానం బి. నో యోర్ క్యాండిడేట్ అంటే కేవైసీ. ఓటర్లు ఓటు వేసే ముందు తమ అభ్యర్థుల గురించి పూర్తి వివరాలు తెలుసుకునేలా ఈసీఐ నెట్ ప్లాట్ఫాంలో ఈ ఫీచర్ను ప్రవేశపెట్టారు. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. సప్పర్ రామ్ తపస్వీ రాజా. ఆశుతోష్ అగ్నిహోత్రి రచించిన ఈ పుస్తకాన్ని ఇటీవల మణిపూర్ గవర్నర్ ఆవిష్కరించారు. శ్రీలంక ప్రపంచ బ్యాంక్ ఒప్పందం. ఆర్థిక సంక్షోభం నుండి కోలుకోవడానికి శ్రీలంక దేశంతో ప్రపంచ బ్యాంక్ కొత్తగా 5 ఏళ్ల భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నమో డ్రోన్ దీదీ శిక్షణ. మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వడంలో కర్ణాటక రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎస్ఏఎఫ్ఎఫ్ U20 ఛాంపియన్షిప్ 2026. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ నిర్వహించిన అండర్ 20 ఫుట్బాల్ టైటిల్ను బంగ్లాదేశ్ గెలుచుకుంది. రొంగాలీ బిహు. అస్సామీ కొత్త సంవత్సరం మరియు వసంతకాలం రాకను సూచించే ఈ పండుగను అస్సాం రాష్ట్రంలో ఘనంగా జరుపుకుంటారు. ఐఎన్ఎస్ సునయన. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత కోసం మోహరించిన ఈ నౌక ఒక ఆఫ్షోర్ పెట్రోల్ వెసెల్. కారసాథీ ఏఐ చాట్బాట్.
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసేవారి సందేహాలను తీర్చడానికి ఆదాయపు పన్ను శాఖ దీనిని ప్రారంభించింది. నో యోర్ క్యాండిడేట్ కేవైసీ. ఓటర్లు తమ అభ్యర్థుల నేర చరిత్ర మరియు ఆస్తుల వివరాలను తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం ఈసీఐ ఈ ఫీచర్ను తెచ్చింది. ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి, సమాచారం మరియు ప్రసార మంత్రిత్వ శాఖ నూతన కార్యదర్శిగా చంచల్ కుమార్ నియమితులయ్యారు. ఏపీ ఏకైక రాజధాని బిల్లు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తించే పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. హార్ముజ్ జలసంధి. వాణిజ్య నౌకల రక్షణపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ వాయిదా పడిన కీలక జలసంధి ఇది. డెంగ్యూ వ్యాక్సిన్ క్యూడెంగా. డెంగ్యూ నివారణ కోసం క్యూడెంగా అనే టెట్రావాలెంట్ వ్యాక్సిన్కు డీసీజీఐ ఇటీవల ఆమోదం తెలిపింది. ఐఎన్డీఏఎస్ ప్రమాణాలు. బీమా రంగంలో పారదర్శకత కోసం ఏప్రిల్ 1, 2026 నుండి ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఐఎన్డీఏఎస్ పాటించాలని ఐఆర్డీఏఐ ఆదేశించింది. మిషన్ ఇంద్రధనస్సు. పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు పూర్తిస్థాయిలో టీకాలు వేయడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక పథకం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.